ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు రంజాన్ పండుగ పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రంజాన్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. రంజాన్ పండుగ నేపథ్యంలో ఈద్గాలు మసీదుల వద్ద మున్సిపల్ అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేయగా వేలాది సంఖ్యలో తరలి వచ్చిన ముస్లింలు ఈద్గాలు మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంజాన్ పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజా సీసా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మసీదులు, ఈద్గాల వద్ద ప్రజాప్రతినిధులు, అధికారులు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న ముస్లింలను ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ శాంతికి, సేవానిరతికి ఈ రంజాన్ పండుగ సూచికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సీసీఐ ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 13 రోజుకు చేరుకున్నాయి. ఈరోజు ఈ రిలే నిరాహార దీక్షలలో పలు యువజన సంఘాలు సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీసీఐ సాధనా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వచ్చే నెల 2వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ సీసీఐ ఫ్యాక్టరీని తెరిపించాలని, అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ఈ సీసీఐ ఫ్యాక్టరీ తెరిపించేందుకు ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని సీసీఐ సాధనా కమిటీ ప్రతినిధులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు రంజాన్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మసీదులు, అలాగే ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మసీదులు, ఈద్గాల వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాటు చేయగా వేలాది సంఖ్యలో తరలి వచ్చిన ముస్లింలు ఈ ఈద్గాలు, మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ బందోబస్తును జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రత్యేకంగా పర్యవేక్షించారు. రంజాన్ పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అలాగే ప్రజాప్రతినిధులు ముస్లింలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని అక్రమంగా ప్రైవేటు వారికి అప్పగించడాన్ని నిరసిస్తూ పీడీఎస్ ఆధ్వర్యంలో బైన్సా పట్టణంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాలను అక్రమంగా ప్రైవేటు పరం చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే యూనివర్సిటీ భూములను కాపాడుకునేందుకు ప్రయత్నించిన విద్యార్థులను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములను అజ్ఞాకాంతం కాకుండా పరిరక్షించాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు. అలాగే అరెస్ట్ చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.